చైనా కొత్త వైరస్ లక్షణాలు బయటపడుతూ ఉన్నాయి. 24 గంటల వ్యవధిలోనే 3 కేసులు బయటపడ్డాయి. ఈ 3 కేసులు కూడా కేవలం చిన్నారుల్లోనే, నెలల వయసున్న చిన్నారుల్లోనే ఈ లక్షణాలు బయటపడుతూ ఉండటం మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పుడు మరో కేసు గుజరాత్లో వెలుగు చూసింది. 2 కేసులు బెంగళూరులో వెలుగు చూశాయి. 3 నెలల పసిపాప, 8 నెలల పసి బాలుడు, ఇద్దరిలోనూ ఈ లక్షణాలు బయటపడ్డాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు గుజరాత్లో 3వ కేసు బయటపడింది. ఒక్కొక్క కేసు బయటకు వస్తూ ఉండడంతో భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది, కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. ఆయా రాష్ట్రాల నుంచి నమోదవుతున్న కేసుల డేటాను కూడా తెప్పించుకుంటూ ఉంది. ఎటువంటి లక్షణాలు ఎవరిలో ఉంటున్నాయి, ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలతో ఎవరెవరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ డేటాను తెప్పించుకుంటుంది. రాష్ట్రాలు కూడా డేటాను ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఇప్పుడు గుజరాత్లో మరో కేసు బయటపడింది. గుజరాత్లో 2 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్ సోకింది, పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటికే బెంగళూరులో 2 పసిపిల్లలకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొత్త వైరస్కు ఇంకా మందు లేదు అనే వార్తలు వస్తున్నాయి. అనుమానాస్పదంగా చైనా తీరు ఉంది అని ఇటు వైద్యాలు కూడా ఆ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. WHO తీరుపైన అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా తీరుపైన అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న సమయంలో చైనా తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది. చైనా ముందుగానే లాక్డౌన్ విధించి ఉంటే అప్పట్లో ప్రపంచ దేశాలు అంత ఇబ్బంది పడి ఉండేది కాదు. చైనా అప్పట్లో కరోనా వైరస్ లక్షణాలను, కరోనా తీవ్రతను, కరోనా వ్యాప్తిని దాచి ఉంచింది. దాని కారణంగానే ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడ్డాయి అని అనుమానాలు వ్యక్తం చేశారు. చైనాను నిందించారు. ఏకంగా అమెరికా అయితే దానికి చైనా వైరస్ అనే పేరు పెట్టేసింది. అప్పట్లో WHO తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. WHO చైనాకు వంతపాడే విధంగా కొన్ని ప్రకటనలు చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చైనా కొత్త వైరస్ పై ఇప్పటికీ WHO స్పందించడం లేదు. మళ్ళీ కోవిడ్ లాంటి ప్లాన్నే చైనా అమలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోవిడ్ తరహాలోనే కొత్త వైరస్ పై చైనా రహస్యాన్ని పాటిస్తోంది. గుంభనంగా ఉంది. శ్మశాన వాటికల్లో అప్పట్లో చైనా హాస్పిటల్స్ మారాయి. ఎక్కడా కూడా కనీసం బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. ఆక్సిజన్ సిలిండర్స్ దొరకని పరిస్థితి ఉంది. అంతగా కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టేయడానికి, చైనాను చుట్టుముట్టడానికి చైనా పాటించిన రహస్యమే కారణం అని చెప్తున్నారు. చైనా ముందుగా మేల్కొంది. పైగా చైనాలో కొంతమంది వైద్యులను కూడా అప్పట్లో కిడ్నాప్ చేసి వారిని బయటకు సమాచారం చేయకుండా చైనా వైద్యులపై ఒత్తిడి తీసుకొచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు WHO బృందం వెళ్ళింది. ఎక్కడ ఆ కరోనా వైరస్ స్టార్ట్ అయింది, ఎలా వ్యాప్తి చెందింది అన్న దానిపైన పరిశోధించడానికి వెళ్ళినప్పుడు వైద్య బృందానికి చైనా కూడా సరిగా సహకరించని పరిస్థితులు అప్పట్లో వ్యాపించాయి. ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, అప్పట్లో మనం కూడా ఇలాగే అనుకున్నాం, చైనాలో కొత్త వైరస్ అంట, ఏం కాదులే, ఇలాగ భయపెడుతూ ఉంటారు అని. కానీ అది భయం కాదు, భద్రతను పాటించండి అని. కేవలం మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, అప్రమత్తం చేయాలి అన్నదే ఉద్దేశం. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చైనా ఎటువంటి విషయాన్ని బయటకు చెప్పలేదు. చైనా కారణంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా బాధపడ్డాయి, ఇబ్బందులు పడ్డాయి, భారత్లో మనం కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. అందుకే ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్న దానిపైనే ఇప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి వార్తలు ప్రసారం చేస్తున్నాం. గుజరాత్లో మరో కేసు బయటపడింది. కొత్త వైరస్లతో ప్రపంచాలను పతనం చేసే ప్లాన్ చైనా వేస్తోందని చైనా వైపు వేరెత్తి చూపిస్తున్నారు. చైనా చేతిలో 20కి పైగా కొత్త వైరస్లు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి అప్పట్లో కరోనా కూడా ఇది మానవ నిర్మితమైనటువంటి మానవులు డెవలప్ చేసినటువంటి వైరసా, లేదంటే అది సహజ సిద్ధంగా మ్యూటేట్ అవుతూ వచ్చినటువంటి వైరస్ అంటూ పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు. గబ్బిలా నుంచి వైరస్ వచ్చిందని చెప్పారు. కానీ చైనా ఇది ల్యాబ్లో తయారు చేసిన వైరస్ అంటూ కొన్ని దేశాలు చైనా వైపు వేలెత్తి చూపించాయి. ఇప్పటికీ చైనా చేతిలో 20కి పైగా కొత్త వైరస్లు ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్ కేంద్రంగా కొత్త వైరస్లు తయారు చేస్తున్నారు. దాన్ని మానవాళి మీద ప్రయోగం చేస్తూ ఉన్నారంటూ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైరస్ కూడా, హెచ్ఎంపీవీ వైరస్ కూడా చైనాలోనే పుట్టింది. కానీ భారత్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతూ ఉండడం అనుమానాలు వ్యక్తం చేస్తుందంటే చైనా రహస్యంగా పక్క దేశాలకు ఈ వ్యాధిని వ్యాపింపచేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. WHO తీరు కూడా గుర్తు చేసుకోండి ఒకసారి. 2019 తర్వాత 22 వరకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గుర్తు చేసుకోవచ్చు. దశల వారీగా
దశల వారీగా ఈ వైరస్ ఏ విధంగా మానవాళికి ముప్పును చేకూర్చిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, కనీసం శ్మశాన వాటికలు, హాస్పిటల్ సంగతి అటు పెడితే శ్మశాన వాటికలు అప్పట్లో ఖాళీ లేని ఒక ప్రమాదకరమైన పరిస్థితిని, భయానక పరిస్థితిని ప్రపంచం చూసింది. ఇప్పుడు మరోసారి హెచ్ఎంపీవీ కారణంగా ఎటువంటి పరిస్థితులు వస్తాయనే భయాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పట్లో ఒకసారి గుర్తు చేసుకోండి, 2019 దాటిన తర్వాత 20 ఆ సమయంలో ఎక్కడో ఢిల్లీలో 2 కేసులు బయటపడ్డాయంట, గుజరాత్లో ఒక కేసు బయటపడిందంట, బెంగళూరులో ఒక కేసు బయటపడిందంట అంటూ మీడియాలో వార్తలు వస్తూ ఉంటే ఇది ఏదో అతిశయోక్తి అని అనుకున్నారు, ఎక్కువ చేస్తున్నారు, ఎగ్జాగరేట్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఇది ఎగ్జాగరేట్ చేయడం మాత్రం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడమే. మరోసారి మన దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ విషయాన్ని మీకు చేరవేస్తున్నాం. గుజరాత్లో మరో కేసు బయటపడింది, బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి. ఈ 2 కేసులు కూడా చిన్నారులోనే. కరోనా చిన్నారులకు సోకదంట, చిన్నారులో ఈ వ్యాధి వ్యాప్తి చెందదంట అని అన్నారు. ఒకవేళ సోకినా చిన్నారుల్లో ఇది మరణాన్ని చేకూర్చే అవకాశం లేదు అంటే అప్పట్లో డాక్టర్లు చెప్పడం కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అంశం. కానీ పెద్దవాళ్ళలో ఈ వ్యాధి సోకింది, పైగా ఎవరిలోనైనా వేరే వేరే డిసీజులు ఉంటే, షుగర్ లాంటి లక్షణాలు ఉంటే వాళ్ళలో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా పరిణమించిన సంగతిని కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లల్లోనే బయటపడుతుంది. 3లోనూ చిన్నపిల్లల్లోనే బయటపడింది. గుజరాత్లో 2 నెలల వయసున్న చిన్నారులో ఈ వ్యాధి లక్షణాలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 3 నెలలు 8 నెలలు ఉన్న చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. నిజంగా చైనా ఏదైనా విషయాన్ని దాస్తుందా, WHO విషయాన్ని దాస్తుందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ICMR కూడా చైనాలో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తోంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడెక్కడ వ్యాధి లక్షణాలు బయటకు వస్తూ ఉంటే ఈ వ్యాధి బహుశా ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, భారత్లోకి ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి కారణాలు ఏంటి అని ఇటు ICMR కూడా విశ్లేషిస్తుంది. మొత్తానికి మరోసారి చైనా వైరస్ ప్రపంచాన్ని భయపెట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి, పరిస్థితులే కనిపిస్తున్నాయి. చైనా రహస్యంగా ఉంటుంది, చైనా ఏదో వాస్తవాలను దాస్తోంది అని ఇప్పుడు ప్రపంచ దేశాలు, వైద్య సిబ్బంది చైనా వైపు చూస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ఇప్పటికే బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి, 2 చిన్నారులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పుడు మళ్ళీ గుజరాత్లో మరొకరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది, 2 నెలల వయసున్న చిన్నారి. ఇటు బెంగళూరులో 3 నెలలు 8 నెలలు ఉన్న చిన్నారులో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి, పాజిటివ్గా తేలింది. గుజరాత్లో 2 నెలలు ఉన్న చిన్నారికి ఇప్పుడు పాజిటివ్గా తేలింది అని తెలుస్తోంది. సో కేసుల సంఖ్య 24 గంటల్లోనే 3 కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు కేంద్రం ఏ విధంగా సమీక్షిస్తోంది? రోహిత్, చైనాలో విజృంభిస్తున్న వ్యాధి లక్షణాలు ఒక్కొక్కటిగా భారత్ లో కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మరొక మారు డేంజర్ బెల్స్ మోగనున్నాయా అన్న సంకేతాలు కూడా వినపడుతున్నాయి. ఒకవైపు ICMR అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినప్పటికీ ఒక్కొక్కరిలో చిన్నపిల్లల్లోనే ఈ యొక్క లక్షణాలు బయటపడడంతో గతంలో ఏదైతే పెద్దవాళ్లకు కోవిడ్ సోకుతుంది, చిన్నపిల్లల్లో ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వచ్చిన అంత ప్రమాదం లేదు, ప్రాణాంతకం అయితే చిన్నపిల్లల్లో ఉండదు అంటూ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చిన్నపిల్లల టార్గెట్ గానే ఈ యొక్క వైరస్ సోకుతుండడంతో చైనా పైన అనేక అనుమానాలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. గతంలో పెద్దవాళ్ళని టార్గెట్ చేసిన చైనా ఇప్పుడు చిన్నపిల్లలను టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరగక ముందుకే అప్రమత్తం కావాలంటూ కూడా ICMR చెప్పడం జరిగింది. స్వీయ నియంత్రణకు సంబంధించి కావచ్చు, సీజన్స్ లో జనరల్ గా వర్షాకాలం తర్వాత శీతాకాలం మధ్యలో కొంత వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా కొంత జలుబు లక్షణాలు అయితే ఉంటాయి. అయితే అదే లక్షణాలతోటి ఇప్పుడు వైరస్ బయటపడుతుండడము, చైనాలో ఈ వైరస్ విజృంభించడము, ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం అనేది కూడా ఇది సర్వసాధారణంగా జరిగింది అనేది కూడా కనపడట్లేదు. ఖచ్చితంగా ఒక పథకం ప్రకారంగానే ఈ యొక్క వైరస్ విజృంభణ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. WHO దీనిపైన ఇప్పటికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. దానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి ఉంది. పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు. ఆ వ్యాధికి సంబంధించిన తీవ్రతను పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. కానీ చైనాలో ఇప్పటికే హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. అయితే జలుబుతో స్టార్ట్ అయిన ఈ యొక్క వ్యాధి లక్షణాలు అతి తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరంతో విపరీతమైన దగ్గు వస్తుండడంతో ఈ యొక్క వ్యాధి లక్షణాలు అయితే గుర్తించడం జరిగింది. సాధారణ జలుబుగానే దీన్ని పరిగణించినప్పటికీ దీంట్లో తీవ్రత స్థాయి అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రాణాలకు ప్రస్తుతం ముప్పు లేదంటూ కూడా
చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో ఇంకా ఏదో అంతరం దాగి ఉంది అన్న అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. అయితే బెంగళూరులో ఒకే ఒక కేసు నమోదైందంటూ ఉదయం మనం చెప్పుకున్నాం. అయితే జనవరి 3నే ఈ యొక్క లక్షణాలతోటి ఒక కేసు ఆల్రెడీ బెంగళూరులో నమోదవడం జరిగింది. విషయాలను దాస్తోంది. WHO కూడా కరోనా సమయంలో ఏదైతే దాపరికంగా ప్రవర్తించిందో, చైనాకు కొంత సపోర్ట్ చేసి ఉన్నట్టుగానే ప్రవర్తించిందో, ఇప్పుడు కూడా చైనా WHO ఏదో దాస్తూ ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వాటి విషయంలో కేంద్రం ఎటువంటి వ్యూహంతో ఉంది, ఎటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం WHO నుంచి ఎటువంటి ప్రకటనలు రాకపోయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం ICMR గైడ్ లైన్స్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రాల వారిని అప్రమత్తం చేసింది. కొంత ఈ లక్షణాలతోటి ఎవరైనా వస్తే ముందు జాగ్రత్తగా వాళ్ళని సపరేట్ వార్డ్ లో ఉంచాలనేది మాత్రం అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే దీంట్లో వ్యాధి లక్షణాలు కావచ్చు, వాళ్ళ తీవ్రతను కావచ్చు, వీటన్నిటిని మాత్రం ప్రస్తుతం కొంత పరిశీలిస్తున్నప్పటికీ ICMR గైడ్ లైన్స్ అన్ని రాష్ట్రాలకు చెప్పినప్పటికీ కూడా కొంత ప్రజల్లో అప్రమత్తం అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం ఒక కేసుగా నమోదైన పరిస్థితి మధ్యాహ్నానికి 3 కేసులు నమోదవడం జరిగింది. అది కేవలం చిన్నపిల్లల్లోనే నమోదవుతుండటంతో కొంత పానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రుల్లో కొంత భయాందోళన అయితే పెరిగే పరిస్థితి ఉంది. గతంలో కోవిడ్ కు సంబంధించి కొంత గైడ్ లైన్స్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు ముందస్తు భాగంగా ఏదైతే సీజనల్ వ్యాధులతో పాటు ఈ యొక్క HMPV వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో కొంత మాస్క్ ధరించడం కానీ, ఇతరులకు కొంత దూరంగా ఉండడం కానీ చేయడం మంచిది అనేది కూడా ప్రస్తుతం ICMR గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి WHO నుంచి ఎటువంటి ప్రకటన రావట్లేదు. చైనాకు సంబంధించిన అంశం పైన గతంలో కోవిడ్ సమయంలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడము, అదేవిధంగా వాళ్ళు పర్యటనకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ప్రపంచానికి తెలియనివ్వకుండా కొంత గోప్యత వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా WHO అదే పనిలో ఉంది. చైనాకు సంబంధించిన వైరస్ పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు. కానీ చైనాలో పూర్తిగా హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు ఈ వ్యాధి తీవ్రత ఎంత మేరకు ఉంటుంది, పిల్లల్లోనే ఎందుకు ఈ వ్యాధి లక్షణాలు చూస్తున్నాం? ఎందుకంటే భారత్ లో కేవలం 3 కేసులు ఇప్పటికీ రిపోర్ట్ చేసినప్పటికీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి ఏదైనా మాట్లాడుతూ ఉన్నారా వైద్య సిబ్బందితో? ఎందుకంటే దీనికి మందు లేదు అనే ప్రచారం జరుగుతోంది. పైగా కొత్త వైరస్, దాని మూలాలు ఏంటో తెలియట్లేదని చెప్తున్నారు. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది? అయితే ప్రస్తుతం ఈ లక్షణాలతోటి అడ్మిట్ అయిన వాళ్ళ శాంపిల్స్ అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన లక్షణాలను కూడా ప్రస్తుతం గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఈ తీవ్రత లేకపోయినప్పటికీ, అంటే ప్రాణాంతకం కాదు అనేది ఒక రకంగా చెప్తున్నప్పటికీ, ఫ్లూ లక్షణాలు పెరిగి ఇంకా ఏదైనా కొత్త ఇబ్బందులు శరీరంలో తయారవుతాయన్న దానిపైన కూడా కొంత పరిశోధనలు అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది. కొత్త వైరస్ కావడంతో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అంటే సాధారణంగా జలుబు లక్షణాలు ఉండడంతో జలుబుకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్రస్తుతం చేస్తున్నారు. అయితే 3వ తేదీన ఎవరైతే బెంగళూరులో మొదటి కేసు కర్ణాటకలో నమోదైన తర్వాత ఆ బాలునికి క్యూర్ అయి ఇంటికి పంపించాం, డిశ్చార్జ్ చేశామని చెప్తున్నప్పుడు అతనిలో ఎటువంటి లక్షణాలు ఉండే, అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారన్న దానిపైన కూడా ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలతోనూ, ఇటు కర్ణాటక, గుజరాత్ లో ఈ కేసులు బయటపడ్డాయి కాబట్టి కేంద్రం ఆయా రాష్ట్రాలకి ఏదైనా ప్రత్యేక మార్గదర్శకాలను ఏమైనా జారీ చేస్తుందా? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒకే మార్గదర్శకాలు అయితే ఇప్పటివరకు ICMR విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కేసులు లేకపోయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా నిన్న ICMR విడుదల చేసింది. అయితే ఈ రోజు 3 కేసులు నమోదవడం, ICMR విడుదల చేసిన తర్వాత రాష్ట్రాలలో ఈ జలుబు లక్షణాలతో వస్తున్న వారిని ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కొన్ని టెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ ఒక్కొక్కరిలో బయటపడుతున్న పరిస్థితి ఉంది. అయితే జనవరి 3 కేసుకు సంబంధించి కూడా జనవరి 3న ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ICMR కూడా దాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి లక్షణాలతోటి ఆ బాబు జాయిన్ అయ్యాడు, ఆ పాపకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉండే, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేశారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే శాంపిల్స్ సేకరణ జరుగుతుంది. శాంపిల్స్ ను ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేసే పరిస్థితి కనపడుతుంది. రైట్ గోపి, చైనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెట్టే అవకాశాలు ఉన్నాయేమోననే భయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే చైనాలో HMPV వైరస్ భారీగా వ్యాపిస్తూ ఉంది. అక్కడ ఆసుపత్రులన్నీ వ్యాధిగ్రస్తులతో, పాజిటివ్గా తేలిన వారితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి అనే చర్చ జరుగుతోంది. ఇటు భారత్లోనూ
3 కేసులు బయటపడ్డాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముగ్గురికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. పాజిటివ్గా తెలిసింది. ఈ పాజిటివ్ లక్షణాలు ఉన్న ముగ్గురు కూడా చిన్నారులే. ఒకరు 2 నెలల చిన్నారి, మరొకరు 3 నెలల చిన్నారి, మరొకరు 8 నెలల చిన్నారి. బెంగళూరులో, కర్ణాటకలో 2 కేసులు బయటపడితే గుజరాత్లో 1 కేసు బయటపడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. సిద్ధరామయ్య ఏం మాట్లాడారు చూద్దాం. HMPV ಮಾತ್ರ ಡೆಲಿವರಿ ಇಂಗ್ಲಿಷ್ ಅದು ನ್ಯಾಷನಲ್ ಇಂಗ್ಲಿಷ್ HMPV ವೈರಸ್ HMP virus from China. It is found in 2 children. Immediately after seeing this, I talked to Mr. Dinesh Gundu Rao, who is in charge of the health department, and he responded quickly, and he took up a meeting with the department, and whatever decision he takes, the government will implement it, and the government will take all precautionary measures to implement and to prevent. సిద్ధరామయ్య చెప్తున్నారు, మేము అప్రమత్తంగానే ఉన్నాము, వైద్యాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశాం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికని సిద్ధరామయ్య చెప్తున్నారు. అయితే పిల్లలు, తల్లిదండ్రులు ఎటువంటి ప్యానిక్కు గురి కావాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు చెప్తున్నారు. కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఈ వ్యాధిని, వైరస్ మనం కట్టడి చేయొచ్చు, అదుపులో ఉంచవచ్చు. సో డాక్టర్లు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. పేరెంట్స్కి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఒకవేళ గనక ఇంట్లో పిల్లాడికి 1-2 రోజుల్లో జ్వరం తగ్గట్లేదు అని అంటే ఇమ్మీడియట్గా స్కూల్ బంద్ చేయండి. ఏం పర్లేదు, 2-3 రోజులు నష్టం ఏం లేదు, అని ఇంట్లో ఉండనండి. మంచి పోషకాహారం ఇవ్వండి, మంచి వైటమిన్ సి, నిమ్మరసం తాగించండి. నీరు, హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. వైటమిన్ సితో పాటు నీరు ఎక్కువగా తాగించండి. వాడికి వైటమిన్ డి ఎండలో కొద్దిసేపు కూర్చోబెట్టండి. వైటమిన్ డి సప్లిమెంట్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. బి కాంప్లెక్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. ఇప్పుడు చేయవలసింది కిమ్ కర్తవ్యం ఇమ్మీడియట్గా అంటే నేను చెప్పాను షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్గా మేనేజ్ చేయాలని. దాని డ్యామేజ్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మే. మన మేనేజ్మెంట్ షార్ట్ టర్మ్. ఇమ్మీడియట్గా చేయవలసిన రోల్ ఎవరి దగ్గర ఉంది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్. తల్లిదండ్రుల చేతిలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేతిలో ఉంది. ఇది గనక మనం మిస్ అయితే సమాజంలో గాడి తప్పినట్టే. మీరు ఇంతకుముందు చెప్పినట్టు 14 years లోపల ఉన్న పిల్లలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళ చిన్న చిన్న శ్వాసగొట్టాలు, ఊపిరితిత్తుల్లో సూక్ష్మ శ్వాసగొట్టాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా ఎయిర్ ట్రాపింగ్ అని అంటాం, నిమోనియాస్ అంటాం, ఇవన్నీ కూడా వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే అవకాశం. అదే జరిగింది చైనాలో. ఇప్పుడు 3 రోజుల క్రితం, వారం రోజుల క్రితం అదే జరిగింది. అది మన భారతదేశంలో తీసుకురావద్దు అంటే ఫస్ట్ ఎవరు ఏం చేయాలి? నెంబర్ 1 పేరెంట్స్, నెంబర్ 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నెంబర్ 3 మీడియా, నెంబర్ 4 డాక్టర్స్. ఇది ఒక టీమ్గా ఫామ్ చేయాలి గవర్నమెంట్. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హ్యాస్ టు ఫార్మ్ ఇమ్మీడియట్ కమిటీ. ఈ 4 బాడీస్ని ఉండి మానిటర్ చేస్తుండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్లాస్ట్ అయితేనే అది వేరే వాళ్ళ దగ్గర పోతుంది. కరోనాలో ఇది మనం చేయలేము. మనం కనుక్కునే లోపలే శవాలన్నీ మనకు కనపడ్డాయి. ఆ